ప్రపంచ భారాన్నంతా భగవంతుడు మోసేటప్పుడు నీ ఒక్కడి భారం మాత్రం మోయలేడా? అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. మొక్కను పట్టుకొని ఉంటే చాలు, ఒకనాడు అదే పువ్వై కూర్చుంటుంది. మనస్సు సదా ధ్యానములో ఉంటే మనిషి సదానందుడై శోభిస్తాడు. కోట్లాది పుష్పాలను వికసింపజేసే భగవానుడు నీ హృదయ పద్మాన్ని వికసింపజేయలేడా? ప్రతి వ్యక్తిలో మానవుడు మాధవుడు ఇద్దరూ ఉన్నారు. ఏడ్చినప్పుడు మానవుడు తొంగి చూస్తాడు, నవ్వినప్పుడు మాధవుడు పొంగి వస్తాడు. విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేకుండా శ్రమించుటయే నిజమైన విశ్రాంతి. వినోదం చెయ్యి పట్టుకుంటే విషాదం ఆలింగనము చేసుకుంటుంది. అతి భాషణం అనర్థానికి తెచ్చిపెడుతుంది. నావ ఎటు తిరుగుతున్న దిక్సూచిక ఉత్తర దిక్కునే చూపినట్లు దేహేంద్రియాలు ఏ కర్మలాచరిస్తున్నా మనసు భగవానుని యందు లగ్నము కావాలి. ఆహ్వానించాలని గాని కష్టాలు ఆలస్యం చేయకుండా వస్తాయి. ఆహ్వానించటం మానుకో. కష్టాలతో కలిసి జీవించే శక్తి మీకు లేదు. తప్పులు అందరూ చేస్తారు. అధములు చేసిన తప్పులే మళ్ళీ చేస్తారు. బీజం తనను తాను భూమిలో నశింపజేసుకోవడం వల్లనే మహావృక్షముగా మారుతుంది. స్వార్థం త్యాగం జరిగినప్పుడే జీవితంలో మన ఘన విజయాన్ని సాధించగలం. సుఖాన్ని పొందటానికి యత్నించటం మంచిదే, కానీ దుఃఖం ఎదురైతే అనుభవించడానికి సిద్ధంగా ఉండటం నేర్చుకోవాలి. జీవితంలో సుఖాలే ఉంటాయని చెప్పలేం. అందిన దానిని ఆనందంగా అనుభవించటంలోనే ఔన్నత్యం దాగి ఉంది. విజ్ఞానముతో అపరాధిగా బ్రతకడం కన్నా అజ్ఞానముతో నిరపరాధిగా జీవించటమే మంచిది. గత స్మృతులు, భావి ఊహాలు, ఈ రెండు స్తంభాల మధ్య జీవితం ఉరితీయబడుతుంది. అజ్ఞానం అధికారం సాగించే చోట జ్ఞాని మూగవాడిగా మెలగటమే జ్ఞానం. తనలో జన్మించిన ముత్యం గురించి సముద్రానికి ఎంత తక్కువ తెలుసో, తనలో ఆవిర్భవించిన మహాత్ములను గురించి ప్రపంచానికి అంతే తెలుసు. కత్తిరిస్తే పూల కంచెలు అందంగా తయారవుతాయి. విమర్శలు జీవితాన్ని అందంగా ప్రకాశింపజేస్తాయి. పుణ్యాత్మునికి దివ్యమైన గతం ఉంటుంది. పాపికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. పాపికి పుణ్యాత్ములకు మధ్య గల తేడా ఇదే. అనవసరంగా మాట్లాడడం మానేసి వినడం అలవరుచుకో. నీ నుండి పొరలే నీ మాటలు నిన్ను చెవిటివాణ్ణి చేస్తాయి. నీవు దేనిని ఎంతగా పొందియున్నావో దాని చేత అంతగా భద్రుడవై ఉన్నావు. మమకారం తీయని విషం లాంటిది. అది నిలువునా ప్రాణాన్ని తోడేస్తుంది. మంచి చెడులను చూడదు. ద్రోణుడు మంచివాడు, ధృతరాష్ట్రుడు మంచివాడు కాడు. కానీ పుత్ర వ్యామోహములో ఇద్దరు పాడైపోయారు. పుచ్చుకుంటే భారం పెరుగుతుంది, ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది. దీనులపై సానుభూతి చూపటం మానవత్వం, ఆదుకుని రక్షించటం దైవత్వం. జయం కలిగిందని పొంగిపోవటం కూడా అపజయమే.